సేజ్ మోడ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆశ్రమ సేజ్ మోడ్, టోడ్ సేజ్ మోడ్, స్నేక్ సేజ్ మోడ్. సేజ్ మోడ్ ని నేర్చుకోనికి చాలా కష్టపడాలి, కానీ కష్టపడితే దాని నుంచి వచ్చే పవర్స్ మామూలుగా ఉండవు. సో ఈ వీడియోలో వచ్చేసి సేజ్ మోడ్ ని ఎలా నేర్చుకోవాలి, నేర్చుకుంటూ వచ్చే అబిలిటీస్ ఏందో చెప్తా. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి టోడ్ సేజ్ మోడ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు మిగతా సేజ్ మోడ్ల గురించి కావాలంటే కామెంట్ పెట్టండి, దాని గురించి కూడా వీడియో పెడతా. సరే ఆపుతున్నా, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు టోడ్ సేజ్ మోడ్ నేర్చుకోవాలంటే మీరైతే మౌంట్ మయోబోకు అయితే వెళ్ళాలి. అక్కడ మీకు ఫ్రాక్స్ అదే కప్పలు అయితే మీకు అయితే సేజ్ మోడ్ అయితే నేర్పిస్తాయి. మీరు సేజ్ మోడ్ నేర్చుకోవాలంటే మీ దగ్గర అయితే సెంజుట్సు చక్ర అయితే ఉండాలి. ఆ చక్ర ఎలా వస్తుంది అంటే నేచురల్ ఎనర్జీ ఇంకా చక్ర మిక్స్ చేస్తే సెంజుట్సు చక్ర అయితే వస్తుంది. నేచురల్ ఎనర్జీ అంటే సింపుల్ గా చెప్పాలంటే నేచర్ ఎనర్జీ. ఆ నేచర్ ఎనర్జీ తీసుకోవాలంటే మీరైతే కదలకుండా అయితే ఒక పొజిషన్ లో అయితే కూర్చొని ఉండాలి. అప్పుడు మీరైతే నేచర్ లో ఒక భాగం అయిపోతారు. అలా మీకు నేచురల్ చక్ర అయితే వస్తుంది. ఇక్కడ వేయాల్సిన పని ఇంకోటి ఏంటంటే నేచురల్ ఎనర్జీ ఇంకా చక్ర ఈక్వల్ గా అయితే మిక్స్ చేయాలి. ఒకవేళ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అయింది అనుకో, మీరైతే కప్పలాగా అయితే మారిపోతారు. అలా మారిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఒక స్టోన్ లాగా అయితే మారిపోతారు. స్నేక్ సేజ్ మోడ్ కంటే టోడ్ సేజ్ మోడ్ నేర్చుకోవడం అయితే చాలా కష్టం, కానీ ఈజీగా నేర్చుకోనికి ఇక్కడ కొన్ని టూల్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఆయిల్ అదే నూనె మీకు తెలిసే ఉంటది అనుకుంటా. అది రాసుకుంటే ఏంటంటే నేచురల్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు నేచురల్ ఎనర్జీ ఎక్కువ ఇంకా చక్ర తక్కువ చేసిరు అనుకో, అప్పుడు మీరు యానిమల్ లాగా మారిపోతున్నప్పుడు అయితే ఏంటంటే కప్పలు అయితే ఒక కట్ట తీసుకొని మీ మీద కొడుతుంది. అప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్న నేచురల్ శక్తి మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ నేచురల్ ఎనర్జీ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ వరకు బానే ఉందంటే ఇక్కడ ఇంకో తిరకాసుడు ఉంది. అదేంటంటే ఎవరు పడితే వాళ్ళు సేజ్ మోడ్ అయితే నేర్చుకోలేరు. సేజ్ మోడ్ నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర అయితే చక్ర రిజర్వ్స్ అయితే బాగా ఉండాలి. అలాగే ఒక స్ట్రాంగ్ బాడీ అయితే ఉండాలి. ఇలా ఉంటేనే వాళ్ళైతే సేజ్ మోడ్ అయితే నేర్చుకోగలరు. వాళ్ళ దగ్గర చక్ర రిజర్వ్స్ ఇంకా స్ట్రాంగ్ బాడీ లేకపోతే వాళ్ళు అసలు సేజ్ మోడ్ ట్రైనింగ్ కూడా పనికిరారు. ఒకవేళ మీ దగ్గర చక్ర రిజర్వ్స్ బాగానే ఉన్నాయి కానీ స్ట్రాంగ్ బాడీ లేకపోతే అప్పుడు కూడా మీరు సేజ్ మోడ్ ని అయితే నేర్చుకోలేరు. సో ఇప్పటి వరకు సేజ్ మోడ్ ని ఎలా నేర్చుకుంటారో చూసినాం. ఇప్పుడు సేజ్ మోడ్ అబిలిటీస్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెంజుట్సు చక్ర అయితే మీ బాడీలో అయితే ఫ్లో అవుతుంది. అదే బ్రో ప్రవహిస్తుంది. ఇంకా స్ట్రెంత్, స్పీడ్, డ్యూరబిలిటీ, నింజుట్సు, గంజుట్సు పవర్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అంటే మీ చేతులు కాళ్ళతో ఎవరినైనా వేసేయచ్చు. అదే ఫిజికల్ అటాక్. ఇంకా మీ సెన్స్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు కళ్ళు మూసుకుని ఫైట్ చేయొచ్చు. ఇప్పుడు షారింగాన్ యూజ్ చేసి ఎవరైనా మీ మీద గెంజుట్సు అయితే యూజ్ చేస్తున్నారు అనుకో, మీరు కళ్ళు మూసుకుని వాళ్ళతో ఫైట్ చేయొచ్చు. మీరు ఏ సేజ్ మోడ్ నేర్చుకుంటారో దాని నుంచి ఒక పవర్ అయితే ఇస్తుంది. అన్ని సేజ్ మోడ్ కి ఒకటే పవర్ ఉండవు. డిఫరెంట్ సేజ్ మోడ్స్ కి డిఫరెంట్ పవర్స్ అయితే ఉంటాయి. టోడ్ సేజ్ మోడ్ గురించి ఫ్రాగ్ కోత అని ఒక పవర్ అయితే వస్తుంది. సో ఆ పవర్ అయితే మీ బాడీ చుట్టూ ఆరలాగా అయితే ఫామ్ అవుతుంది. అదైతే ఎవరికి కనబడదు. ఇంకా టోడ్ సేజ్ మోడ్ ఫిజికల్ స్ట్రెంత్ అయితే ఇస్తుంది. ఎంత పవర్ ఇస్తుందంటే మీరు ఒక చెట్లని వేరుతో సహా పీక పడేయచ్చు. ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ చక్ర అయితే ఇస్తుంది. నార్మల్ పర్సన్ కంటే ఎక్కువ చక్ర అయితే ఉంటుంది. దాంతోనైతే మీరైతే ఈజీ ఏ జుట్సు అయినా చేయొచ్చు. ఇంకోటి హై హీలింగ్ అబిలిటీ. మీ హీలింగ్ పవర్స్ అయితే పెరుగుతాయి. అంటే మీరు చాలా తొందరగా అయితే హీల్ అవ్వచ్చు. మీరు సేజ్ మోడ్ అయితే ఎక్కువ సేపు అయితే యూజ్ చేయలేరు. దానికైతే ఒక టైం లిమిట్ అయితే ఉంటుంది. అంతవరకు మాత్రమే మీరైతే సేజ్ మోడ్ అయితే యూజ్ చేయగలుగుతారు. కానీ నరుటో మాత్రం ఎక్కువ సేపు అయితే యూజ్ చేయగలుగుతారు. ఎలానో కామెంట్ చేయండి. ఈ కప్పల సేజ్ మోడ్ అదే టోడ్ సేజ్ గురించి అయితే ఇంతే వీడియో. మీరు తొందరగా ఎక్కువ లైకులు కొట్టేస్తే నేను నెక్స్ట్ వీడియోలో స్నేక్ సేజ్ మోడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది కూడా ఈ వీడియోలోనే చెప్దాం అనుకున్నా, కాకపోతే అది ఇది ఇన్ని మీకు కొంచెం అర్థం కాదని వదిలిపెట్టేసిన. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మా క్లాన్ లో జాయిన్ కాండి ప్లీజ్ భయ్యా. సరే మళ్ళీ బాయ్.